మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడుగా ఉండును గాక. రండి, పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఒక చక్కని వాక్యాన్ని మనం చూద్దాం. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న విషయం ఏంటంటే, మోషేతో దేవుడు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి, ఒక ప్రత్యక్షపు గుడారం అనే మందిరాన్ని కట్టాలి, నేను మీతో నివసించాలనుకుంటున్నాను అన్నాడు. ఎప్పుడిది? మోషే ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను దేవుని కృప ద్వారా, ఆయన శక్తి ద్వారా విడిపించి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి తీసుకెళ్తున్నాడు. అలా వెళుతున్న క్రమంలో ఒక సమయంలో ప్రభు చెప్పాడు, నా కొరకు ఒక మందిరం కట్టాలి, నేను మీ మధ్యలో ఉండాలనుకుంటున్నాను, మీతో ఉండాలని నేను అనుకుంటున్నాను అన్నాడు. ఆ మాట ప్రకారం మోషే ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించాడు. అది 3 భాగాలుగా ఉండటం మనం గమనిస్తాం. మొదటి భాగం ఆవరణం అంటాం, రెండవ స్థలం పరిశుద్ధ స్థలం అని పిలుస్తాం, మూడవ భాగాన్ని అతి పరిశుద్ధ స్థలం అని పిలుస్తాం. ఆవరణం అంటే ఓపెన్ ప్లేస్గా కనపడుతుంది. తర్వాత పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఒక మందిరం ఆకారంలో, తెరలు కూడా ఎదురుగా కూడా తెరలు, సైడ్ తెరలు, మొత్తం తెరలతో కప్పబడి మనకు కనిపిస్తుంది. అయితే ఈ రోజున మనం ధ్యానం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ ప్రత్యక్షపు గుడారం అని పిలువబడే దేవుని మందిరానికి ఆ లోపలికి వెళ్ళటానికి, మనం ఆవరణం అని చెప్పుకుంటున్నామే, అసలు ఆవరణంలోనికి ప్రవేశించటానికి మెయిన్గా ఉన్నటువంటి ఆ ద్వారం ఉంది కదా, మెయిన్ ద్వారం. ఆ ద్వారం గుండానే ఆవరణంలోనికి వెళ్ళాలి, ఆ తర్వాత పరిశుద్ధ స్థలంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి కూడా వెళ్ళాలి. ఆ మెయిన్ ఆవరణంలోనికి వెళ్ళటానికి ఉన్న ద్వారం ఉంది చూడండి, ద్వారం, దాని గురించి మనం ధ్యానం చేస్తాం. ద్వారము, ఆవరణపు ద్వారం. ఒకసారి ఆ వచనాన్ని నిర్గమాకాండ గ్రంథం 27వ అధ్యాయం 16వ వచనంలో ఇలా రాస్తుంది, ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్త వర్ణములు గల 20 మూరల తెర ఉండవలెను. ఆవరణానికి తెర ఎంత అంటండి? 20 మూరలు. అంటే ఇప్పుడు ఆవరణం ఎంత ఉంది? 20 మూరల వెడల్పు ఉంది. ఒక 5 మూరల ఎత్తులో ఉన్నట్టు కూడా బైబిలు పండితులు, దైవజనులు చెప్పగా నేను విన్నాను. 20 మూరల వెడల్పు. ప్రియులారా, ఒక మూర అంటే ఎంతండి? మీరు ఆలోచించండి. ఒక మూర 20 మూరల వెడల్పు అంటే దాదాపు అసలు ఎంత పెద్ద ద్వారం అది? 20 మూరల వెడల్పు, 5 మూరల ఎత్తులో ఎంత పెద్ద ద్వారం అంటే అది. ఎక్కడైనా మీరు 20 మూరల వెడల్పు ఉన్నటువంటి ద్వారాన్ని మీరు ఎక్కడైనా చూసారా? ఒక మందిరానికి కానీ, ఒక ఇంటికి కానీ? పెద్ద ద్వారం ఇది, చాలా పెద్ద ద్వారం. అసలు ఇంత పెద్ద ద్వారం ఎందుకండి? ఒక 5 మూరల వెడల్పు ఉంటే సరిపోయిద్దిగా, 4 మూరలు ఉన్నా సరిపోతుంది. మన ఇంటికున్న గుమ్మాలు వెడల్పు ఎంత? ఎత్తేమో ఒక 6 అడుగులు ఉంటుందండి, వెడల్పేమో 2.5 లేక 3 అడుగులు ఉంటుంది అంతే. పెద్దదైనా 3 అడుగులే, లేదంటే ఇంకొక అడుగు అటు ఇటు, అంతవరకేగా. అది సరిపోతుందిగా. ఎంత పెద్ద ఇంట్లోకి వెళ్ళే క్రమంలోనైనా ఆ ద్వారం సరిపోతుంది మన ఇంటికి పెట్టేది. పిల్లలు, కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు 20 మూరల వెడల్పు కలిగినటువంటి ద్వారాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ పెద్ద ద్వారం అనేది ఎందుకు అంటే, ఎంతమంది అయినా ఎవరైనా లోపలికి రావచ్చు, రావాలి అన్న దానికి గుర్తుగా మనకి కనపడుతుంది చూడండి. అసలు ఇంతకీ ఆ ద్వారం ఎవరయ్యా అని మనం ఆలోచిస్తే, ఆ ద్వారమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ మాట చూడండి, యోహాను సువార్తలో
చక్కగా ఇలా రాసి ఉంది చూడండి అన్నమాట. యోహాను సువార్తలో ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయానికి కనుక మనం వెళ్తే అక్కడ ఏమని రాస్తుంది? యోహాను సువార్త 10వ అధ్యాయంలో 7వ వచనం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలును దోచుకుని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచుండును. గొర్రెలు పోవు ద్వారాన్ని నేనే అంటున్నాడు యేసయ్య. నేనే ద్వారమును. నేను కూడా అనలేదండి. నేను కూడా ద్వారాన్ని అనలా. ఇంకా చాలా ద్వారాలు ఉన్నాయి కానీ వాటితో పాటు నేను కూడా ద్వారాన్ని అనలా. ఇక ఏ ద్వారము లేదు, నేనే ద్వారాన్ని. ఆయన యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. తండ్రి యొద్దకు నా ద్వారా తప్ప ఎవ్వరూ కూడా ప్రవేశించలేరు అన్నాడు. నేనే మార్గాన్ని. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు అనగా పరలోక రాజ్యంలోనికి, నిత్య జీవంలోనికి ఇక వేరే మార్గమే లేదు, ఏ వ్యక్తి ప్రవేశించలేడు అని యేసయ్య చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయనే ద్వారం. పెద్ద ద్వారం అని మనం చెప్పుకుంటున్నాం కదా, దాని అర్థం ఏంటంటే ఎవరైనా రావచ్చు, ఎంతమంది అయినా రావచ్చు. ఇప్పుడు ద్వారం విశాలంగా ఉందనుకోండి, ఎక్కువ మంది పడతారు. అదే కొంచెం ద్వారం చిన్నదనుకోండి, అంతమంది వెళ్ళలేరు కదా. దేవుని మందిరం అని పిలువబడే ప్రత్యక్షపు గుడారానికి అంత పెద్ద ద్వారం ఉండటం ఎక్కువ మంది రావటం కోసం అన్న దానికి చూపిస్తుంది. యేసు ప్రభువులో గుండా ఎక్కువ మంది రావచ్చు, ఎవరైనా రావచ్చు, ప్రతి వ్యక్తి రావచ్చు. నువ్వు ఎవ్వరివైనా సరే, వారు వీరు అని ఏం తారతమ్యం లేదు. ఆ కులం ఈ కులం అని ఏం తారతమ్యం లేదు. ఆ డినామినేషన్ ఈ డినామినేషన్ అని ఏ తారతమ్యం లేదు. ఆ దేశపోళ్ళు ఈ దేశపోళ్ళు అని ఏ తారతమ్యం లేదు. ప్రియులారా, నువ్వు ఎవ్వరివైనా సరే యేసు క్రీస్తు నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు అని నువ్వు నమ్మి తెలుసుకొని, ప్రభువా నీ గుండా నేను వస్తాను నిత్య జీవానికి, నీవే ద్వారం, నీలో నుండి నేను నిత్య జీవానికి వెళ్ళాలనుకుంటున్నాను అంటే తప్పకుండా యేసు ప్రభు దగ్గరికి రావచ్చు. ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగిస్తాను అన్నాడు. యోహాను సువార్త 12:34లో ప్రభు అన్నాడు, నేను భూమి మీద నుండి పైకెత్తబడినప్పుడు అందరినీ కూడా నేను ఆకర్షించుకుంటాను. అందరినీ, ఒకరినని కాదు, కేవలం ఇశ్రాయేలు ప్రజలనే అని కూడా కాదండి, అందరినీ నేను ఆకర్షించుకుంటాను, వారు వీరని లేదు అన్నాడు. ప్రియులారా, ఈనాడు ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా వారు వీరు అనే తారతమ్యం లేకుండా, తేడా లేకుండా, మేము ఫలానా అనేటటువంటి ఏ తారతమ్యం లేకుండా అనేక లక్షల మంది, కోట్ల మంది ప్రజలు యేసుక్రీస్తులోనికి వచ్చి ఆయన గుండా ప్రవేశించి నిత్య జీవానికి వెళ్తూ ఉన్నారు. దాదాపు ఒక 30 సంవత్సరాల క్రితం, ఇంకా ఎక్కువే అయింది, 1995లో. మరి అప్పటి నుంచి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు ఒకసారి చూడండి. అన్ని సంవత్సరాల క్రితం ప్రభు నన్ను ఆకర్షిస్తే ద్వారమై ఉన్నటువంటి యేసుక్రీస్తు గుండా నేను లోపలికి రావటానికి ప్రభు సహాయం చేసి, ఇదిగో ఈ రోజున నిత్య జీవానికి వారసుడిగా నన్ను ప్రభు చేశాడు, ఇంత ఆశీర్వదించాడు. ఆ మాట ఇక్కడ ఒక చక్కని మాట అన్నాడు 9లో, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై. అంటే యేసయ్యలోనికి వచ్చిన వ్యక్తి రక్షింపబడతాడు. లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచు ఉండును అన్నాడు. చక్కగా మేత మేస్తూ ఆరోగ్యంగా దీవెనకరంగా రక్షింపబడి నిత్య జీవానికి వారసురాలు అవుతారు. ప్రియ దేవుని బిడ్డ, యేసు ప్రభు నా దేవుడు కాదు అని, ఎవరో దేవుడని, ఏదో ఆయన కులానికి ఒక దేవుడని, ఏదో ఒక కులానికి దేవుడని,
ఏదో మతానికి చెందినటువంటి దేవుడని, లేదా పాశ్చాత్య దేశాలకు, ఏ అమెరికాకో ఆఫ్రికాకో ఏదో కొన్ని దేశాలకు సంబంధించిన దేవుడని, లేక కేవలం ఆయన ఇశ్రాయేలు ప్రజలకే చెందినటువంటి దేవుడని, యెరూషలేము ప్రాంతానికే చెందిన దేవుడని అలా భావించక యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అపోస్తలుల కార్యగ్రంథం 10:36 మనకు తెలియచేస్తుండగా, ఆయన అందరికీ దేవుడని నువ్వు గుర్తెరిగి నువ్వు ఎవరివైనా ఇదిగో అందరూ రాగలిగిన పెద్ద ద్వారంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ పోలికగా మనకు కనపడుతూ ఉండగా, మరి యేసు ప్రభువుని నమ్మి యేసయ్య గుండా లోపల ప్రవేశించి నిత్య నరకాన్ని నువ్వు తప్పించుకొని నిత్య జీవానికి వారసురాళ్ళు అవ్వాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. దైవజనుడిగా నేను మీకు వాక్యాన్ని బట్టి ప్రేమతో మీకు తెలియచేస్తున్నాను. రండి, యేసు ప్రభువుని నమ్ముకోండి. ఆయన మిమ్మల్ని ఎంత ఆశీర్వదిస్తాడు. ఇక్కడ మీరు క్షేమంగా దీవించబడతారు, పరలోక రాజ్యానికి కూడా వారసులవుతారు. రక్షింపబడిన వారై దీవెనకరంగా మీరు మారతారు. ద్వారం, ఎంత పెద్ద ద్వారం, నీ కొరకే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాల కారణభూతుడు అయిన తండ్రి, మీకు వందనాలు. మీరే ద్వారమై ఉన్నారయ్యా. ఆనాడు ప్రత్యక్షపు గుడారానికి అంత పెద్ద ద్వారం ఎందుకు ప్రభు? ఆ పెద్ద ద్వారం ఉంటే ఎక్కువ మంది లోపలికి రావటానికేగా. మీరే ద్వారమై ఉన్నారు. మీ గుండా ఎవరైనా రావచ్చు, ఎంతమంది అయినా రావచ్చు, సమస్త ప్రజలు రావచ్చని మేము నేర్చుకుంటున్నాం. ఈ వర్తమానాన్ని మీ ప్రజలకు దీవెనకరంగా చేసి ఆ వాక్య ఆశీర్వాదాలతో మీ ప్రజలను నింపండి, తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరూ రక్షింపబడి నిత్య నరకం తప్పించుకొని నిత్య జీవానికి వారసులు అవటానికి సహాయం చేయండి. గాయపడిన మీ చేతుల్లో పెట్టుకుంటూ ఈ వర్తమానపు దీవెన అందరికీ అనుగ్రహించమని, ద్వారాన్ని గురించి మేము నేర్చుకునే కృపిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. దేవుని మహాకృప మీకు తోడే ఉండును గాక. కలుసుకుందామా? ప్రైజ్ ది లార్డ్.